261 క్వశ్చన్ చూడండి. సో కానిఫెరస్ ఫారెస్ట్స్ ఆర్ ఆల్సో కాల్డ్. కానిఫెరస్ ఫారెస్ట్స్ని ఏమంటారు? కానిఫెరస్ ఫారెస్ట్ని ఏమనడం జరుగుతుంది అంటే, కానిఫెరస్ ఫారెస్ట్ అంటే ఏంటివి అసలు? పర్వత ప్రాంతాలలో సూది మొనల ఆకులను కలిగి ఉన్న శంకు ఆధారిత అడవులను ఏమంటారు? కానిఫెరస్ ఫారెస్ట్స్ అంటారు. ఇవి ఉత్తరార్ధగోళంలోని చల్లని ప్రాంతాల్లో ఉండే అడవుల లోపల ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఉత్తరార్ధగోళంలో ఉన్న ప్రాంతాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అవి ఏం ఫారెస్ట్ అంటారంటే టైగా ఫారెస్ట్ అనడం జరుగుతుంది. టైగా ఫారెస్ట్స్ అని అంటారనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి బి ఆన్సర్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 262 క్వశ్చన్ చూడండి. ట్రీస్ ఇన్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ ఆర్. సో ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లోపల ఎలా ఉండడం జరుగుతుంది? సో మనం ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లోపల చెట్లు సూర్యకాంతి కోసం చాలా ఎత్తుగా పెరగడం జరుగుతుంది. ఎందుకు ఎత్తుగా పెరగడం జరుగుతుందంటే చాలా దట్టంగా అడవులు ఉంటాయి కాబట్టి ఎత్తుగా పెరగడం జరుగుతుంది. వీటి ఆకులు చాలా వెడల్పుగా ఉంటాయి. బ్రాడ్ లీవ్స్ కలిగి ఉండడం జరుగుతుంది. ఇక్కడ చెట్లు ఒకేసారి ఆకులను రాల్చవు. అందువల్ల ఇవి ఏడాది పొడవునా పచ్చగా మనకు అగుపించడం జరుగుతుంది. కాబట్టి ట్రీస్ ఇన్ ట్రోపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లోపల ఎలా ఉంటవి? టాల్ విత్ బ్రాడ్ లీవ్స్ రిమైన్ గ్రీన్ ఆల్ ఆఫ్ ద ఇయర్. టోటల్ ఇయర్ లోపల గ్రీన్గా ఉండడం జరుగుతుంది అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 263 క్వశ్చన్ చూడండి. డెసిడ్యుయస్ ఫారెస్ట్స్ షెడ్ లీవ్స్ ఇన్ సమ్మరా, రైనీ సీజనా, వింటరా, ఎర్లీ స్ప్రింగా? సో మనకు డెసిడ్యుయర్ ఫారెస్ట్ అంటే ఏంది? ఆకురాల్చే అడవుల లోపల చెట్లు నీటి కొరతను తగ్గించుకోవడానికి, బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడానికి సమ్మర్ ఎండాకాలం లోపల తమ ఆకులను పూర్తిగా రాల్చివేయడం జరుగుతుంది. షెడ్ లీవ్స్ అంటే ఆకులను రాల్చివేయడం. ఏ కాలం లోపల? సమ్మర్ లోపలనే. ఎందుకు అని అంటే ఆ కాలం లోపల నీటి కొరత ఉండడం జరుగుతుంది కాబట్టి దాన్ని తట్టుకోవడం కోసము, ఆకుల ద్వారా బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడం కోసము సమ్మర్ లోపల ఆకులను రాల్చడము జరుగుతుంది డెసిడ్యుయల్ ఫారెస్ట్. నెక్స్ట్ 264th క్వశ్చన్. మెడిటేరియన్ ఫారెస్ట్స్ గ్రో ఇన్ రీజియన్స్ విత్. మెడిటేరియన్ ఫారెస్ట్స్ ఆ మధ్యధార అడవులు. మెడిటేరియన్ ఫారెస్ట్ అంటే మధ్యధార అడవులు. ఇవి ఒక ప్రత్యేకమైన వాతావరణంలో పెరుగుతాయి. ఇక్కడ ఎండాకాలం చాలా వేడిగా పొడిగా ఉంటుంది. కానీ వర్షాలు మాత్రం శీతాకాలంలో వస్తాయి. మైల్డ్ రెయినీ వింటర్స్ ఉంటాయి. శీతాకాలం లోపల రావడం జరుగుతుంది. కాబట్టి మన ఆప్షన్ ఏంది? ఏ ఆప్షన్. హాట్ డ్రై సమ్మర్స్ అండ్ మైల్డ్ రెయినీ వింటర్స్ మెడిటేరియన్ ఫారెస్ట్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ 265 క్వశ్చన్ చూడండి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్ గ్రో మెయిన్లీ ఇన్. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్ ఎక్కడ ఎక్కువగా పెరుగుతాయి అంటారు? మడ అడవులు. మౌంటైన్ స్లోప్స్లోనా, రివర్స్ డెల్టాస్ అండ్ కోస్టల్ వెస్ట్లాండ్సా, డెజర్ట్సా, ప్లేటూ స్టాప్స్ లోపల ఎక్కువగా పెరుగుతాయా అని అనడం జరిగింది. సో మ్యాంగ్రోవ్స్ కనుక మనం తీసుకున్నట్టయితే, మడ అడవులు తీసుకున్నట్టయితే ఇవి ఉప్పు నీటిలో పెరగగలుగుతాయి. ఉప్పు నీటి లోపల కూడా ఇవి పెరగలుగుతాయి. కాబట్టి ఇవి అందువల్ల నదులు సముద్రంలో కలిసే రివర్ డెల్టాస్, నదీ ముఖద్వారాలు మరియు సముద్ర తీర బురద ప్రాంతాలైన కోస్టల్ వెట్లాండ్స్ లోపల ఎక్కువగా మనము గమనించడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? బి. మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ సో మనకు ఉప్పు నీటి లోపల కూడా పెరుగుతాయి కాబట్టి రివర్ డెల్టాస్ అండ్ కోస్టల్ వెస్ట్లాండ్స్ లోపల మనకు ఇవి ఎక్కువగా అగుపించడం జరుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.